వరంగల్ నుండి బీసీల యుద్ధ పేరిని మోగించినటువంటి బీసీ అన్నదమ్ములకు అక్కచెల్లెలకు చేతులు జోడించి వందనాలు చేస్తా ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ దేశంలో 75 సంవత్సరాలుగా రాజ్యాంగం అమల్లో ఉన్నది. ఇవాళ బీసీల లెక్కలు చేయమంటే చేసినటువంటి వాళ్ళు మనం 60% ఉంటే ఇవాళ మనం 45% ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయం! మన లెక్కలు తీయరు, తీసినటువంటి లెక్కలను చక్కగా చెప్పరు. ఇచ్చినటువంటి హామీ మేరకు 42% ఇయ్యవయ్యా అంటే మేము లెక్కలు చేస్తే ఇవాళ 45% వచ్చింది, మీకు 42% ఎక్కడ ఇవ్వాలనే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడుతున్నది. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎన్నాళ్ళు మోసపోదాం, ఎన్నాళ్ళు కూనీ అవుదాం, ఎన్నాళ్ళు మనం బానిసలుగా బతుకుతాం. ఏనాడో ఒకనాడు మన వాటాను మనం సాధించుకునేటువంటి దిశగా మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సజీవమైనటువంటి తర్కాణమే ఈ వరంగల్ యుద్ధ పేరి అనేటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ఎవరో ఒకరు పుట్టాలి, ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవాలి, ఎవరో ఒకరు ముందుకు రావాలి. కాబట్టి ఆనాటి నుండి 50 ఏళ్లుగా ఆర్ కృష్ణన్న గారు పోరాటం చేసిండ్రు. అనేక మంది ఉద్యమకారులు పోరాటం చేసిండ్రు. ఇవాళ తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నాడు. ఇది ఆరాటం కాదు, ఇది పోరాటం. ఈ యుద్ధ పేరి మనం ఏకం కాకపోతే, సంఘటితంగా ఉండకపోతే, మా హక్కులు ఏంటని చెప్పి మనం అడగపోతే, మా వాటా ఏంటని చెప్పి మనం అడగపోతే మనల్ని కూనీ చేసేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, అన్నరారా, తమ్ములారా, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి రావాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇది యుద్ధ పేరి అని చెప్పి దీనికి నామకరణం చేసుకున్నాం. అనేక మంది మహనీయులు, చాకలి ఐలమ్మ గారు, కొండా లక్ష్మణ్ బాబూజీ గారు, శివశంకర్ గారు మహనీయుల యొక్క ఈ ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్ది బీసీలు ఏకమవుతున్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోరు, నిలదీసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. వారి వాటా వారికి ఇవ్వాలనేటువంటి విధంగా ఈ యుద్ధ పేరు ఒక సందేశం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం అందరం కొట్లాడితే సామాజిక ఆర్థిక కులగన ఈ ప్రభుత్వం చేసింది. నేను మళ్లీ ఉటంకిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మనం 60% ఉంటే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీరు 45% ఉన్నారంటున్నారు. ఇది కూని అని చెప్పి నేను అంటా ఉన్నా. మేము 60% ఉండం. కొంతమంది ఇళ్లలో రానియలేదు అంటున్నారు. ఇళ్లలో రానియకపోతే ప్రధాన కూడళ్లలో నామోదు కేంద్రాలను పెట్టండి, 15 రోజులు ప్రత్యేకమైన డ్రైవ్ ఇవ్వండి, మా 60% లెక్కలు వచ్చేటట్టు చేయండి. అది మీ చిత్తశుద్ధి. కానీ వాళ్ళు రాణిస్తలేరని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎట్లిస్తున్నారు? మీకు ఒకటే నేను చెప్తా ఉన్నా, అది ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి లెక్కలు అందుబాటులోకి తీసుకొని మీరు రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి మాకు 42% వచ్చే విధంగా చేస్తేనే ఇది మా పార్టీ, మా ప్రభుత్వం అని చెప్పి మేము అనుకుంటాం. అప్పటిదాకా ఇది కిరాయి పార్టీ, ఇది కిరాయి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ పెద్దలందరూ కూడా మాట్లాడాలి. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలంటే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆ విధంగానే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు విల్సన్ గారిని కలవడం జరిగింది. విల్సన్ గారు డిఎంకే నుండి రాజ్యసభ సభ్యులు, సుప్రీంకోర్టులో మన కోసం అనేక సందర్భాల్లో పోరాటం చేసేటటువంటి నాయకుడు. ఆయన దగ్గరికి పోయి మరి తమిళనాడు రాష్ట్రంలో 69% ఎట్లా ఉన్నది సార్ అంటే, మేము లెక్కలు తీసినాం, మేము పార్లమెంట్ లో పెట్టుకొని 9 షెడ్యూల్లో పెట్టుకున్నాం, అందుకని మాకు 69% ఉన్నదని చెప్పి విల్సన్ గారు చెప్పారు. అదే విషయాన్ని వల్ల నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు లెక్కలు తీసిండ్రు, లెక్కలు మీ దగ్గర ఉన్నాయి, మీరు రివ్యూ పిటిషన్ వేసి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈ యుద్ధ పేరు ఆరంభమైంది, సమరశంకారం ఆరంభమైంది. బీసీలు గల్లీ గల్లీ నుండి కదులుతున్నారు. దీన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటే బీసీలు తగిన గుణపాఠం చెప్పేటటువంటి రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శిరస్సు వంచి వందనాలు చేస్తూ ఇది ఆరంభం, ఇక్కడితో ఆగద్దు, దీన్ని కొనసాగిద్దామని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.